వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వరరావు మరియు ఇతర బీసీ నాయకుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గల్లా మాధవి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మార్కెట్ కూడలిలోని జ్యోతిరావు పూలే విగ్రహానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. అనంతరం ఈశ్వరరావు మాట్లాడుతూ బీసీల ముద్దుబిడ్డ ఎమ్మెల్యే గల్లా మాధవి నిరంతరం సమస్యలపై పోరాడుతూ ప్రజల మన్నన పొందుతూ తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నారని తెలియజేశారు. గల్లా మాధవి జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ముందు కాలంలో ఆమె ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శేషయ్య, సంజీవరావు, డివిజన్ అధ్యక్షులు వెంకటేశ్వరరావు, నాగేశ్వరరావు బుడే, ఇతర బీసీ నాయకులు పాల్గొన్నారు. అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజల సంక్షేమ సారథి మన ప్రీతం నేత గౌరవ శాసనసభ్యులు బీసీ లెజెండ్ అని మేమందరం కూడా బీసీలందరం కూడా మేము చక్కని బిరుదుతో నిత్యం పిలుచుకున్నటువంటి మా డైనమిక్ లీడర్ శ్రీమతి గల్లా మాధవి గారి యొక్క పుట్టినరోజు వేడుకల సందర్భంగా రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ ఆధ్వర్యంలో బీసీ సామాజిక వర్గాలందరం కూడా కలిసి బీసీలందరం కూడా ఒకే మాటతో ఒకే నినాదంతో తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాలతో నిత్యము పనిచేస్తున్నాము. మా అందరి సమక్షంలో ఈరోజు ఇక్కడ బీసీల ఆశాజ్యోతి, బీసీల పితామహుడు మహాత్మా జ్యోతిబా పూలే గారి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలతో నివాళులర్పించి మా బీసీ బిడ్డ గల్లా మాధవి గారు ఈరోజు ఈ పశ్చిమ నియోజకవర్గాన్ని ఉన్నతమైనటువంటి అభివృద్ధికి సంక్షేమం కలిగిన నియోజకవర్గంగా అతి తక్కువ కాలంలో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరిచారు. వారికి మేమందరం కూడా గుంటూరు పార్లమెంటే కాదు పశ్చిమ నియోజకవర్గం తరపున రాష్ట్ర బీసీలందరి తరపున కూడా మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మా గౌరవ శాసనసభ్యులు గల్లా మాధవి గారికి ఆ భగవంతుడు మంచి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, అలాగే తెలుగుదేశం పార్టీలో అధినేత చంద్రన్న, యువనేత లోకేష్ అన్న, గౌరవ కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని గారి యొక్క సహకారంతో మరింత ప్రజా శ్రేయస్సులో ముందుకు వెళ్ళాలని, ఆమె ఇంకా ఉన్నతమైనటువంటి శిఖరాలను ఆహ్వానించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి గల్లా మాధవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. హ్యాపీ బర్త్డే టు యూ గల్లా మాధవి అక్క.